టీడీపీ అధినేత చంద్రబాబు ఈడీగా కులస్తులకు అనేక హామీలు ఇచ్చారని బీసీ సాధికారత స్టేట్ కన్వీనర్ అమర్నాథ్ గౌడ్, బీసీ సాధికారత సమితి కన్వీనర్ భూస నాగరాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుప్పం మండలం ఈడీగా సంఘం అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో కుప్పం పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈడీగా కులస్తులకు చంద్రబాబు అమలు చేసిన పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బీసీలకు పెద్దపీట వేసింది చంద్రబాబు అని వారు కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు 50 ఏళ్లకే 4000 పెన్షన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని వివరించారు. ఈడీగా కులస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 1,00,000 ఓట్ల మెజార్టీ కోసం ఈడీగా కులస్తులందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈడీగా గౌడ కార్యవర్గ సభ్యులు నారాయణ, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు వెంకటేష్, హరినాథ్ గౌడ్, శాంతిపురం మండల అధ్యక్షులు శివశంకర్, ఈడీగా కులస్తులు తదితరులు పాల్గొన్నారు. బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం నేను ఈడిగ సాధికారిక బీసీ ఈడిగ సాధికారిక స్టేట్ కన్వీనర్ అయిన అమర్నాథ్ గౌడ్ని నేను ఈరోజు మన చిత్తూరు పార్లమెంటులోని కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఆయన కోసం ప్రచారం చేయడానికి వచ్చాను. మా ఈడిగ కులస్తులకి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 12 వాగ్దానాల గురించి చెప్పి వాళ్ళతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ నా తోటి ఈ చిత్తూరు పార్లమెంటు నాగరాజ్ గౌడ్ గారైతేమి, నా ఈడియ సోదరులు పెద్ద ఆయన మన సుధాకర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, నారాయణ గౌడ్ అందరూ వచ్చేసి శివగౌడు, శివశంకర్ గౌడ్ అందరూ పెద్ద ఆయన కోసం కృషి చేస్తున్నారు. ఇది ఇంటింటికి తిరిగి మేము ఈరోజు కుప్పంలో స్టార్ట్ చేశాము. నిన్న మన చంద్రగిరి అయితేమి, కూతలపట్టు అయితేమి, మళ్ళీ రేపు పల్మనేరు, ఇలా నగిరి ఇవి తిరుగుతున్నాము. కంపల్సరీగా చిత్తూరు పార్లమెంటులో అత్యధిక స్థానాలను గెలిచి పార్లమెంటును కూడా గెలిపించుకుంటాము. మా కులస్తులు అందరూ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఐక్యంగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ ఈ కుప్పంతో పాటు పార్లమెంటుకు కూడా ఇస్తారని కోరుతూ వాళ్ళకి ఈ 12 పథకాలు ఇంటింటికి తిరిగి మేము వివరించి వాళ్ళని ఓటు అభ్యర్థిస్తామని కోరుతున్నాం. చంద్రబాబుకే ఓటు వేయండి. మా సైకిల్ గురించి రాష్ట్రం బాగుపడుతుంది, మనమందరూ బాగుపడతాం, మన పిల్లోళ్ళు బాగుపడతారు. అమ్మ, మన ఈడీ గీత కార్మికులకి పింఛన్ 50 ఏళ్ళకే ఇచ్చారు. అలాగే మనకి 10 లక్షలు జీవిత బీమా ఇస్తున్నారు. అలాగే బ్రాండ్ షాపులలో 20% ఇస్తున్నారు. అలాగే 767 రద్దు చేస్తున్నారు జీవో నెంబర్ని. గీత కుల విద్యార్థులకు విద్యా పథకములు కూడా వర్తింపు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రసాదరావు గారిని గెలిపించారు.